నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి జగిత్యాలకు సంబంధించినటువంటి చాలా సీనియర్ నేత. కాంగ్రెస్ పార్టీలో 45 సంవత్సరాల పాటు కాంగ్రెస్ కోసం పనిచేసినటువంటి నేత. ఆరంభం టీడీపీలో అయినా ముగింపు కాంగ్రెస్ వరకే, తన జీవితమే కాంగ్రెస్ అని చెప్పినటువంటి నేత. ఆ నేత ఈరోజు బాధతో మాట్లాడుతున్నాడు. బాధతో ఏది మాట్లాడుతున్నాడు. కొంతమంది కాంగ్రెస్ నేతలు వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది లేదు, ఆయనకి ఏం పార్టీ ఏం తక్కువ చేసిందని ఈరోజు కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్ళడానికి సిద్ధమయ్యారు అని కొంతమంది. వాదనలు వివాదాలు వెనుక జగిత్యాల రాజకీయం నడుస్తూ ఉన్నది. డాక్టర్ సంజయ్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినప్పటి నుండి జీవన్ రెడ్డికి మింగిపోవడం లేదు, అభివృద్ధిని ఆపుతున్నాడు, కాంగ్రెస్ పార్టీలో తనదే పెత్తానం అన్నట్టుగా చూస్తూ ఉన్నాడు, ఆ పెత్తానం ఇవ్వకపోయేసరికి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోతున్నాడు అనేది జీవన్ రెడ్డి మీద కొంత విమర్శల వర్షం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా చేస్తూ ఉన్నారు. అయితే నిన్న ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉన్నదో ఆ ప్రెస్ మీట్లో క్లియర్గా మాట్లాడి, ఎవరి ఇంటికి నేనెందుకు పోవాలి, అధిష్టానం చెప్పింది సంజయ్తో కలిసి పనిచేసుకో, సంజయ్ చెప్పినట్టుగా నేను ఎవరి కోసం పనిచేయాల్సినటువంటి అవసరం నాకు లేదు. జగిత్యాల కాంగ్రెస్లో, తెలంగాణ కాంగ్రెస్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో నేను క్రియాశీలక నేతగా ఉన్నా, సీనియర్గా ఉన్నా, కనీసం నాకు గౌరవ మర్యాదలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం లేదు. నిన్న మొన్న వచ్చినటువంటి వాళ్ళకు పదవులు కట్టబెట్టు, నామినేటెడ్ పదవులు ఇస్తూ ఎవరి స్వలాభం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నట్టు కూడా ఆయన ధ్వజమెత్తినటువంటి సందర్భం. ఆ యొక్క విషయంలో పూర్తి స్థాయిలో జీవన్ రెడ్డి పార్టీ మార్పు అనేది జరగదు అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు మాట్లాడుతుంటే, లేదు శ్రీరామనవమి తర్వాత నేను ఏ పార్టీలోకి వెళ్తానో ఆ యొక్క పార్టీకి సంబంధించినటువంటి పేరు ప్రస్తావిస్తాను అంటూ కూడా కొంత ఆయన మాట్లాడినటువంటి సందర్భం. అయితే ఇక్కడ బీఆర్ఎస్ఆ బీజేపీ, అసలు జీవన్ రెడ్డికి కాంగ్రెస్లో ఏం జరిగింది అనేది ముచ్చటగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. జీవన్ రెడ్డికి ఏం జరిగింది అంటే, కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్గా ఉన్నటువంటి ఆయన జగిత్యాల కాంగ్రెస్ పోరులో నిజామాబాద్గా ఎంపీగా పోటీ చేసి ఆయన ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత డాక్టర్ సంజయ్ అప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ అక్కడ ఫిరాయింపు ఎమ్మెల్యేగా కోట్ల చుట్టూ తిరుగుతూ ఇక్కడ జీవన్ రెడ్డిని పట్టించుకోకపోవడం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ అధిష్టానం కూడా ఆయనను పట్టించుకోకపోవడం, తర్వాత ఏదైనా ఏ సందర్భం వచ్చినా, ఏ మీటింగ్ సంబంధించి, ఏ ఎన్నికలకు సంబంధించినా కూడా అక్కడే డాక్టర్ సంజయ్కి సంబంధించినటువంటి ఇంట్లో కానీ ఆయనకు సంబంధించినటువంటి క్యాంప్ ఆఫీస్లో సభలు పెట్టడం, ఇవన్నీ కూడా చూసాం. ఇవన్నీ సందర్భంలో జీవన్ రెడ్డి అనేది సీనియర్ కదా, ఆ యొక్క బాధను వెళ్ళగక్కునే ప్రయత్నం చేశారు. తర్వాత మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. మున్సిపల్ ఎన్నికలలో అధిష్టానం సంజయ్ కుమార్కి ఎక్కువగా బీఫామ్లు ఇవ్వడం, జీవన్ రెడ్డికి తక్కువగా ఇవ్వడంతో అక్కడి వరకు బాగానే అంతంత మాత్రంగా ఉన్నటువంటి విభేదాలు సడన్గా మున్సిపల్ ఎన్నికలతో బగ్గుమన్నాయి. అక్కడ రెబల్స్ని నిలబెట్టి, నేను రెబల్స్ని నిలబెడుతున్నా, పార్టీ గుర్తును ఒక దొంగ ఎత్తుకపోతా ఉన్నాడు, పార్టీ గుర్తును ఒక మనిషి ఎత్తుకపోతా ఉన్నాడు, ఏ పార్టీలో ఉన్నావో చెప్పాలి సంజయ్ అంటూ కూడా జీవన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ అందరికి కూడా ఒక విధంగా నన్ను మోసం చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా ఆయన చెప్పగానే చెప్తూ తిరుగుతున్నటువంటి ఆ సందర్భంలో కూడా మున్సిపల్ ఎన్నికల సమయంలో జగిత్యాలలో జీవన్ రెడ్డి పైచేయి సాధించడం జరిగింది. నేనేందో చూపిస్తా కాంగ్రెస్ పార్టీకి అన్న తరుణంలో అధిష్టానం పిలవడం జరిగింది. అధిష్టానం తర్వాత ఆయన ఇక్కడ రావడం జరిగింది. అధిష్టానం పిలిచిన తర్వాత ఆయనకు ఆయన హెల్త్ ఖరాబ్ కావడంతో ఆ హెల్త్ ఖరాబ్ అయినటువంటి సందర్భంలో హాస్పిటల్ జాయిన్ అయితే కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరూ పరామర్శించడానికి రాకపోయేసరికి ఆయన పార్టీకి ఆయన తరపున ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఒక్కసారిగా బగ్గుమన్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి నేతకు ఏం గౌరవం ఇస్తా ఉన్నారు, ఆయన హాస్పిటల్లో పాలై ఆయన జీవితమే కాంగ్రెస్ పార్టీ కోసం పణం పెడితే ఈరోజు మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒకరు పరామర్శించడానికి రారా అంటూ కూడా ఆయనను పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను, జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి వర్గీయులు ఒకసారిగా సోషల్ మీడియా వేదికగా, తర్వాత నోటి మాట కేంద్రంగా కూడా కాంగ్రెస్ పార్టీని ఒక ఆట ఆడుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క సందర్భంలో ఇక శ్రీధర్ బాబు కావచ్చు, తర్వాత అడ్లూరి లక్ష్మణ్ కావచ్చు,
చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలలో జీవన్ రెడ్డికి గురువుగా భావించేటువంటి నేతలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మాట్లాడే ప్రయత్నం చేసినా కూడా జీవన్ రెడ్డి ఎక్కడా కూడా తగ్గడం లేదు. ఓ మీనాక్షి నటరాజన్ ఫోన్ చేసి కూడా జీవన్ అన్న నువ్వు మారొద్దు, మంచి రోజులు వస్తాయనే మాట మాట్లాడితే కూడా జీవన్ రెడ్డి ఇంకెప్పుడు మంచి రోజులు వస్తే 10 సంవత్సరాల కాలం పాటు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడినాం, అధికారం ఉన్నా లేకున్నా మేము కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినాం, ఎన్నో సంవత్సరాలుగా పనిచేసినాం, ఆనాడు టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసినాం, ఈనాడు బీఆర్ఎస్ వ్యతిరేకంగా పనిచేసినాం, ఇప్పటికి ఇంకా ఎప్పుడు వస్తాయి మంచి రోజులు అంటూ కూడా మీనాక్షి నటరాజన్కి ఆయన సమాధానం చెప్పినట్టుగా రాజకీయ విశ్లేషకులు వార్తా మీడియాలలో ప్రచారం అవుతా ఉన్నాయి. అయితే ఇక్కడ మేజర్గా ఒకటే ఒక ఎమ్మెల్సీ ఉంటే ఆ రోజు నామినేటెడ్ పదవి ఎందుకు ఇవ్వలేకపోయారు, ఒక మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేకపోయారు అంటే కొత్త వాళ్లకు పాగా వేసి కొత్త వాళ్లకు అధికారం పదవులు ఇచ్చుకుంటూ సీనియర్లను తుంగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఆడ సీనియర్ల గురించి మాట్లాడుతున్నటువంటి తరుణంలో ఇక్కడ ఒకసారి ఆ సీనియర్ల పేరు ఆయన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది ఏంటి అంటే జగ్గారెడ్డి, మధు యాష్కి గౌడ్, ఇక్కడ విహెచ్ హనుమంతరావు, షబీర్ అలీ, ఎక్సెట్రా చాలామంది సీనియర్లు ఉన్నారు. ఆ సీనియర్లం కాదని మొన్న రాజ్యసభ ఎంపీ ఏదైతే ఉందో ఆ రాజ్యసభ ఎంపీకి సంబంధించినటువంటి విషయంలో తన మిత్రుడికి తాను సహాయం చేసి ఎవరినైతే ఎమ్మెల్సీ గెలిపించాలనో ఆ ఎమ్మెల్సీ గెలిపించడానికి పోయి ఓటు నోటు కేసుతో దొంగగా దొరికినటువంటి రేవంత్ రెడ్డి గారు తన మిత్రుని మళ్ళొకసారి రాజ్యసభకు పంపించడంతో ఒకసారిగా ఆశావాహులైనటువంటి చాలామంది సీనియర్లు కోదండరెడ్డి కావచ్చు, జగ్గారెడ్డి కావచ్చు, ఇక్కడ బీసీలకు వచ్చేసరికి మధు యాష్కి గౌడ్, విహెచ్ హనుమంతరావు, ఇంకా షబీర్ అలీ, మైనార్టీకి వచ్చేసరికి హుస్సేన్ ఇంకొక ఆయన, చాలామంది ఉన్నారు. అలాంటి నేతలను కాదని ఈరోజు నీ వర్గానికే ఇచ్చుకుంటావా, కొత్త వాళ్ళకే ఇస్తావా? అసలు ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీలో అంటే పోరు పంచాయతీ జరుగుతూ ఉన్నది. ఓవైపు జీవన్ రెడ్డి, ఓవైపు సీనియర్లు, మరోవైపు రాజగోపాల్ రెడ్డి కూడా నేను ఏదో రోజు ముఖ్యమంత్రి అవుతా, నా మునుగోడు నుంచి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది అని ప్రజలకు బహిరంగంగా ఆయన చెప్తా ఉన్నటువంటి సందర్భం. ఇలాంటి పరిస్థితులు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోతాయనే విషయాన్ని జీవన్ రెడ్డి ప్రస్తావిస్తూ నేను పార్టీ మారే విషయాన్ని శ్రీరామనవమి రోజు ఏ పార్టీలో చేరుతానో అంటూ కూడా ఆయన క్లియర్ చేశారు. తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి బీజేపీ బీఆర్ఎస్ ఆయన చూపేటు నిన్న సిటిజన్స్ పల్స్ మాట్లాడినటువంటి విషయంలో ఎటువైపు జీవన్ రెడ్డి ఉండే అవకాశం ఉంది అని ఫోన్ కాల్లో అడిగితే ఆయన క్లియర్గా చెప్పింది ఇప్పటివరకు అయితే ఇది ఆలోచించుకోలేదు, కాకపోతే మదిలో ఏదో ఒకటి ఉంటుంది కదా, ఆ యొక్క పార్టీకి వెళ్ళే ప్రయత్నం చేస్తా అంటూ కూడా ఆయన మాట్లాడారు. ఒకవైపు బీజేపీకి సంబంధించినటువంటి అరవింద్ ఎంపీ క్రియాశీలకంగా జీవన్ రెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు అనేది కూడా దిశ పత్రిక రాసుకుంటూ వచ్చింది. ధర్మపురి అరవింద్ తన తండ్రి సన్నిహితుడు, తన తండ్రికి మిత్రుడైనటువంటి జీవన్ రెడ్డిని పార్టీకి తీసుకొస్తే జగిత్యాలలో మరింత బలపడే అవకాశం ఉంటుంది. తనకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ కూడా బీజేపీ వైపు మళ్ళీ అవకాశంలో హుజురాబాద్లో ఎలాంటి జీరో ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి హుజురాబాద్లో ఈటల రాకతో ఒకసారిగా అక్కడ బీజేపీ ఎమ్మెల్యే గెలవడం, అసెంబ్లీకి అడుగుపెట్టడం ఇవన్నీ కూడా జరిగినాయి. అలాంటి స్థానంలో కూడా అంటే గజ్వేల్లో కూడా జీరో ఓట్ బ్యాంక్ ఉండే 2023లో ఆయన అక్కడ ఈటల పోటీ చేసడంతో రెండో స్థానానికి ఎగబాకడం జరిగింది. అంటే ఇలాంటి సీనియర్లు చాలామంది సీనియర్లు ఉంటే ఆ సీనియర్లకు ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఓడిపోయినా గెలిచినా వాళ్ళకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ఆల్రెడీ గతంలో వచ్చినటువంటి బ్యాంక్ జత కలిపితే అక్కడ గెలిచే అవకాశం ఉంటాయని చెప్పి ధర్మపురి అరవింద్ ఈటల విషయంలో ఏదైతే జరిగిందో ఆ విషయంలో జీవన్ రెడ్డి వస్తే కూడా జగిత్యాలలో బీఆర్ఎస్ జెండాను కాదు, కాంగ్రెస్ జెండాను కాకుండా బీజేపీ జెండా ఎగరేసే ప్రయత్నం చేయొచ్చు అనేది ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ అంటే అక్కడ ఆల్రెడీ డైరెక్ట్ ఇంటర్వ్యూ చెప్పిండు ఆయన మారతాడు
అని నేను అనుకోను. మారితే మాత్రం కాలు మొక్కి నేను పార్టీలోకి తెచ్చుకుంటా అనే విషయాన్ని కూడా మనం జీవన్ రెడ్డి గారితో ప్రస్తావించినాం. సార్ మరి ధర్మపురి అరవింద్ గారు ఇలా అన్నారు అంటే ఆయన విఘ్నత అది, ఆయన ఇచ్చినటువంటి గౌరవం చాలా ధన్యుణ్ణి. ఒక ఎంపీగా ఆయన మీద పోటీ చేసినా కూడా ఈ మాట అనడం చాలా కృతజ్ఞత భావంతో చూస్తా ఉన్నానని కూడా ఆయన మాట్లాడారు. తర్వాత బీఆర్ఎస్లో కేసీఆర్తో టచ్లో ఉన్నారు. బీఆర్ఎస్లో ఈ నెల 27వ తారీఖు రోజు ముహూర్తం ఫిక్స్ అనేది కూడా కొన్ని సందర్భాల్లో చూస్తున్నాం. మరి కేసీఆర్ ఇప్పుడు ప్రతిపక్షంగా బలంగా ఉన్నది బీజేపీ కంటే బీఆర్ఎస్ఏ బలంగా ఉండడం. ఇక్కడ కేసీఆర్ ఆల్రెడీ చర్చ లేపుతున్నారు. తర్వాత ఇక్కడ పూర్తి స్థాయిలో కేసీఆర్కి చాలా రాజకీయంగా వేరే పార్టీ అయినా కూడా చాలా మిత్రుడు అనేది కూడా చాలా సీనియర్లు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. జీవన్ రెడ్డి ఇప్పుడు కేటీఆర్ అంటే నెక్స్ట్ అధికారంలోకి రాబోయేది బీఆర్ఎస్ఏ అనే దిశగా మాట్లాడుతున్నటువంటి సందర్భం. లేదు బీజేపీలోకి పోతాడు, బీజేపీలోకి అరవింద్ తీసుకొస్తాడని. కానీ బీజేపీలోకి రావాలి అంటే బోగస్ రావని ఏం చేస్తారు? బోగస్ రావని ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి నాయకురాలు, ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసింది. మరి జీవన్ రెడ్డికి ఆమెకు మన ఆల్రెడీ జగిత్యాల బీజేపీలో పోరు పంచాయతీ నడుస్తా ఉన్నది, సీనియర్లు జూనియర్లు అని. ఆల్రెడీ మరి వాళ్ళిద్దరి మధ్య సఖ్యత కుదిరించడానికి అరవింద్ పోయి నేను కూడా సీనియర్నే, ఎవడైతే పార్టీకి లాయల్గా ఉంటాడో వాడే పనిచేయాలి, లేకపోతే వెళ్ళిపోరు అనేది కూడా ఆయన డైరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వడం. తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో జగిత్యాల్ ఏదైతే ఉందో, జగిత్యాల్లో బీఆర్ఎస్ లీడర్ అనేటోళ్ళు ఇప్పుడు పెద్ద దిక్క ఎవరు లేరు ఇక్కడ. అంటే బోగా శ్రావణి ఉన్నది, బోగా శ్రావణి ఉన్నది ఇక్కడ బీఆర్ఎస్లో 0. ఇప్పుడు జగిత్యాల్లో జీవన్ రెడ్డి కనుక ఇప్పుడు ఇక్కడ పోతే జీవన్ రెడ్డి పెద్ద నాయకునిగా అంటే ఆల్రెడీ ఆయన పెద్ద నాయకుడు, బీఆర్ఎస్ పార్టీకి అండదండగా జీవన్ రెడ్డి ఉండే అవకాశం వస్తుంది. కానీ మళ్ళీ ఇదే బీజేపీలోకి పోతే ఇక్కడ పూర్తి స్థాయిలో బోగా శ్రావణి వర్సెస్ మళ్ళీ ఇక్కడ సీనియర్లు వర్సెస్ మళ్ళీ జీవన్ రెడ్డి వర్గం అవుతుంది. 3 వర్గాలు అయ్యే అవకాశాలు ఉంటాయి. అదే బీఆర్ఎస్లోకి పోతే అక్కడ నాయకుడు ఎవరు లేరు కాబట్టి ఆ సందర్భంలో ఇక్కడ జీవన్ రెడ్డిని బీఆర్ఎస్లోకి పోయే అవకాశం ఉంటుంది. క్యాడర్ కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. జీవన్ రెడ్డికి తోడు తన వర్గం ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ క్యాడర్ కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయంటూ కూడా చాలామంది బీఆర్ఎస్ వైపు చూసే అవకాశాలు ఉంటాయంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి సందర్భం. అయితే నిన్న అక్కడ మరి మీ యొక్క జీవన్ రెడ్డి గారితో మాట్లాడుతూ, సార్ మరి ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీలోకి పోతే ఏ పార్టీలోకి మారినా మీ యొక్క వర్గం మీ తాను వస్తారంటే అధికారాన్ని వదిలేసి ఎవరు వస్తారు, రెబల్స్గా పోటీ చేసినటువంటి వాళ్ళు మీ ఎమ్మడి వస్తారంటే ఏమో చెప్పలేము. నేనైతే మారడం అనేది ఖాయం, కాకపోతే వాళ్ళు ఎవరు వస్తారు ఎవరు రారనైతే నాకైతే ఎవరు చెప్పలేదు. నేను ఎవరిని రమ్మని కూడా బలవంతం చేయను అంటూ కూడా ఆయన మాట్లాడు. చూడాలి మరి ఈ యొక్క బీఆర్ఎస్ బీజేపీ వైపు జీవన్ రెడ్డి ఉంటారా? కాంగ్రెస్ పార్టీలో ముసలం నిజంగా మొదలైతే జీవన్ రెడ్డి బయటికి వెళ్ళడంతో ఎంతమంది మరికొంతమంది నాయకులు ఎవరైనా బయటకు వచ్చి ఆలోచన చేస్తారా లేదా అనేది వేచి చూడాల్సినటువంటి సందర్భం. ఈ యొక్క వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్ పల్స్.